బుజ్జిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని షాదీ మంజిల్లో ఖాదర్ బాషా రసూల్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు నాయకులు చల్లకొలుసు మల్లికార్జున, జానీ భాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులందరి సమస్యలపై చర్చించడం జరిగిందని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి వారి చేత సభ్యత్వం చేయించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో వారికి అందే విధంగా ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు పలు సమస్యలను అతిథుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక నాయకులు గౌస్ బాషా, బషీర్, చాంద్ బాషా, బాబు తదితరులు పాల్గొన్నారు. యూనియన్ ఏర్పాటు పత్రికా ప్రకటనలో ఇచ్చి ఇంతకు మించి తప్పు చేస్తానంటే మీరు మోసపోతారని మనం మన బహిరంగంగా తెలియజేయాలి. వాళ్ళకి లేబర్ కాంట్రాక్ట్ ఇదే నేను పోయి పోకూడదు. నేను కూడా చెప్తా గంటలు యూనియన్ నిలబడుకోవాలి. ఒక ఇంటికి ఫోన్ చేస్తే రేట్ చెప్పినట్టు రేట్ అదే రేట్ యూనియన్. నా పేరు చల్లగొలుసు మల్లికార్జున, బుజ్జిరెడ్డిపాలెం మండల సిఐటి కార్యదర్శిని. ఈరోజు భవన నిర్మాణ కార్మికులందరూ ఈ షాదీ మంజిల్లో సమావేశమయ్యారు. వాళ్ళు వృత్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, పోటీల గురించి, వాళ్ళ కష్ట నష్టాల గురించి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. వాళ్ళందరినీ ఒక వేదిక తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సిఐటిలో మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. వీళ్ళందరి చేత సభ్యత్వం కట్టించి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకంలో కూడా వీళ్ళందరూ సభ్యులుగా చేసి భవిష్యత్తులో వీళ్ళకి వచ్చే కష్ట నష్టాల నుంచి పాటుపడేదానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. భవిష్యత్తులో అదేవిధంగా వీళ్ళ మధ్య పోటీ లేకుండా బయట కార్మికులతో వస్తున్న ఇబ్బందుల గురించి కూడా చర్చించడం జరిగింది. వీటన్నిటి పరిష్కారం చూసుకునే విధంగా చేసే విధంగా మేము ఈ సమావేశం నిర్ణయించి ఒక నిర్ణయాలు తీసుకున్నాం.